మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో పంచాయతీ కార్మికులు నిరసన చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా చలో హైదరాబాద్ వెళ్లిన కార్మికులు అరెస్టు చేశారు. వారిని అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ సిఐటియు ఉపాధ్యక్షురాలు బాలామణి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. స్థానిక బస్ స్టాండ్ ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంచాయతీ కార్మికులు రెగ్యులర్ చేయాలని, వారికి రాసిన పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. సమస్యలను పరిష్కారం చేయమనంటే ఈ ప్రభుత్వము అరెస్టులు చేసి మరి లోపల పెట్టడం ఇది కరెక్ట్ కాదు. మేము సిఐటిగా దీన్ని ఖండిస్తున్నాము. కార్మికులకు స్వేచ్ఛ లేదా అని చెప్పి ఈరోజు అడుగుతున్నాం. వాళ్ళకు 4 నెలలు అవుతుంది జీతాలు లేక, సబ్బులు లేవు, సరుకులు లేవు. పొద్దున లేస్తే సాయంత్రం దాకా మురికి పని చేస్తున్నారు. వెంటనే ఈ అరెస్టులను ఆపాలి, వెంటనే జీతాలను వెంటనే గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పి నిన్న జరిగిన ఇందిరా పార్క్లో అరెస్టుల కోసం వాళ్ళ గురించి పోరాడుతూ మాకు గత 4 నెలల నుంచి ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదు. మేము ఒక్క కోసం మేము గరీబ్ పరిస్థితులు ఉన్నాము.